హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర టెన్షన్ నెలకొంది. కాసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. దాంతో జనసేన శ్రేణులు ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. జనసేన సభకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఆ పార్టీ. అయితే జనసేన సభకు అనుమతి ఇవ్వొద్దంటూ కేవియట్ దాఖలు చేశారు పాసం యాదగిరి. తమ వాదనలు వినకుండా హౌస్ మోషన్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవద్దని పిటిషన్ లో కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సభకు అనుమతి వద్దంటూ హైకోర్టును కోరారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర టెన్షన్ నెలకొంది. కాసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. దాంతో జనసేన శ్రేణులు ఫ్యాన్స్ భారీగా చేరుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నవనిర్మాణం పేరుతో సభకు హైదరాబాద్ లో జనసేన ప్లాన్ చేసింది. అయితే దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. హైకోర్టుకు వెళ్లిన కోర్టు కూడా నిరాకరించింది. పవన్ కళ్యాణ్ గారు కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణాన్ని చూస్తున్నాము. భారీ ఎత్తున జనసేన సైనికులు ఫ్యాన్స్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తున్నాము. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నవ నిర్మాణం పేరుతో సభకు హైదరాబాద్ లో జనసేన భారీ ఎత్తున ప్లాన్ చేసింది. అయితే దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. హైకోర్టుకు వెళ్లినా కోర్టు కూడా నిరాకరించింది. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరే ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. దీంతో ఇటు ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున ఆయన నివాసం వద్ద గుమికూడిన దృశ్యాలు చూస్తున్నాము. భారీగా చేరుకున్నారు జనసేన శ్రేణులు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన ప్రసంగించడానికి చాలా ముఖ్యమైన ప్రెస్ మీట్. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. దీంతో ఇంటి దగ్గర పెద్ద ఎత్తున హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున అటు కార్యకర్తలు కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు చేరుకున్నారు. స్పాట్ లో మా స్పెషల్ కరెస్పాండెంట్ చారీ సిద్ధంగా ఉన్నారు. చారీ, మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇంటి దగ్గర ఒక హై టెన్షన్ వాతావరణాన్ని చూస్తున్నాం. ఏం చెప్పబోతున్నారు పవన్ కళ్యాణ్? రైట్, ప్రస్తుతం మనం పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర ఉన్నాం. పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ప్రధానంగా చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీడియా సమావేశమే అని చెప్పినటువంటి నేపథ్యంలో కార్యకర్తలు నాయకులు ఎవరిని కూడా అనుమతించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఒకవైపు తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ నవనిర్మాణ సభ పేరుతోటి సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో వీటిపై పార్టీలన్నీ కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తెలంగాణకు వ్యతిరేకించినటువంటి పార్టీ, తెలంగాణ వాళ్ళ కళ్ళన్ని దిష్టి కళ్ళని చెప్పినటువంటి పార్టీ నాయకుడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి నాయకుడు తెలంగాణలో రాజకీయం ఏంటి, తెలంగాణ ఆవిర్భావం రోజు ఇలాంటి సభలు సమావేశాలు పెట్టడం ఏంటి అనేటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. వీటితో పాటుగా ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 రోజుల పాటు నేను ఏమీ తినలేదు అనేటువంటి కామెంట్లు కూడా చేశారు. అంటే రాష్ట్ర ఏర్పాటును కూడా వ్యతిరేకించినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ సభ ఎలా ఏర్పాటు చేశారనేటువంటి అభ్యంతరాన్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యక్తం చేశారు. ఇవాళ మీడియా సమావేశానికి సంబంధించినటువంటి విషయం, అలాగే సభ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కోర్టుకు వెళ్ళింది పార్టీ. కానీ కోర్టులో కూడా అనుమతి రాకపోవడం, దీంతో
పవన్ కళ్యాణ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు మరి కాసేపట్లోనే మీడియాని ఉద్దేశించి మాట్లాడతారు. అయితే తనపై వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు చేసినటువంటి అనేక రకాల అంశాలను లేవనెత్తినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తారా, లేదంటే తన ఉద్దేశం ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ప్రస్తావించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర భారీగా ఆయన కార్యకర్తలు, అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులు అయితే భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చేటువంటి దారిలో 3 అంచెలుగా భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. మీడియా వాళ్ళను మాత్రమే అనుమతించడము, లేదంటే ఇప్పటికీ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి ముఖ్యమైనటువంటి నాయకులు మాత్రమే ఇక్కడికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే మీడియాని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంత అభిమానులు భారీ ఎత్తున రావడంతో పోలీసులంతా కొంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. చారి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక నవ నిర్మాణం పేరుతో సభ నిర్వహించడానికి జనసేన పూనుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? దీని వెనక అసలు వ్యూహం ఏంటి? రైట్, ప్రధానంగా ఇదే అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకవైపు రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భం కావచ్చు, రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత ఇటీవల తెలంగాణ కళ్ళు, తెలంగాణ నాయకులు, తెలంగాణ ప్రజల కళ్ళు దిష్టి కళ్ళు, అందుకే కోస్తా ఆంధ్ర కూడా మొత్తం అంటున్నాయనేటువంటి కామెంట్స్ చేసినటువంటి ఆ సందర్భంలో కూడా ఆయన వ్యవహార శైలిని, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా పూర్తి స్థాయిలో తప్పుపెట్టారు. ఈ క్రమంలో ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రత్యేకంగా మళ్ళీ తెలంగాణ నవనిర్మాణం అనేటువంటి పేరుతోటి సభను ఏర్పాటు చేయడం అంటే ఆంధ్ర పాలకులు మరోసారి తెలంగాణ మీద వివక్ష చూపడం, తెలంగాణ మీద కక్ష సాధింపు చర్యలుగానే చూస్తామనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించినటువంటి పార్టీలు, తెలంగాణ ఏర్పాటుని నిరసనగా వ్యక్తం చేసినటువంటి పార్టీలు ఇవాళ ఆవిర్భావ దినోత్సవం రోజు వేడుకలుగా, సభలుగా, అది తెలంగాణ నవనిర్మాణం అనేటువంటి పేరుతో సభలు నిర్వహించడానికి పట్ల మాత్రం తెలంగాణలో ఉద్యమకారులు, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ నిర్వహించాలనుకున్నటువంటి సభను మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యల్ని కూడా తప్పుపడుతూ వచ్చారు. చారి, ఎలా చూడొచ్చు? గత కొంతకాలంగా జరిగిన ఎన్నికలు కావచ్చు, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, పోటీ చేస్తామనటం, వెనక్కి తగ్గడం, ఇలాంటి సందర్భాలన్నీ కూడా చూసాం. పెద్దగా క్రియాశీలకంగా లేని జనసేన ఆల్ ఆఫ్ సడన్ నవనిర్మాణం పేరుతో ఎంట్రీ ఇవ్వడాన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు? అసలు అంటే రాజకీయపరమైనటువంటి అంశంలో మాత్రం ఇక్కడ ఆంధ్ర నాయకత్వానికి తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళు, తెలంగాణని వ్యతిరేకించినటువంటి ఆంధ్ర నాయకులు ఇక్కడ పెత్తనం చెలాయించేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి అభిప్రాయం అయితే వినపడుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ జనసేన సభ కావచ్చు, జనసేన ముందు సభ అనేటువంటి పేరుని పెట్టినప్పటికీ కూడా జనసేన వెనక రాజకీయ కారణాలు ఉన్నాయి. జనసేన వెనక ఉన్నటువంటి అదృశ్య శక్తులన్నీ కూడా పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి తెలంగాణలో రాజకీయం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఇప్పటి వరకు మాట్లాడినటువంటి నాయకులంతా కూడా వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఇదే రోజు, ఇదే సభ, ఆవిర్భావ దినోత్సవం రోజే ఇలాంటి సభను నిర్వహించడం అనేది పూర్తిగా అభ్యంతరాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో ఏం చెప్తారు అనేటువంటి అంశాలు కూడా చూడాలి. తెలంగాణ ఉద్యమమే స్ఫూర్తిగా పార్టీ పెడుతున్నాను, రాజకీయాలు చేస్తున్నానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జరిగినటువంటి వరుస ఎపిసోడ్లతో కూడా తెలంగాణపై చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణను వ్యతిరేకించేలాగా ఉన్నాయనేటువంటి అంశాన్నే ప్రధానంగా తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు ప్రస్తుతం ఆవిర్భావ వేడుక రోజే ఇలా తెలంగాణ నవనిర్మాణం అనేటువంటి పేరుతో ఒక సభను ఏర్పాటు చేయాలనేది ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ గా మిగతా రాజకీయ పార్టీల హస్తం కూడా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ ఓటు బ్యాంకు కావచ్చు, ఆ రాజకీయాన్ని కూడా ఇక్కడికి చొప్పించేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.
थोड़ा इधर भी प्लीज కొంచెం అంకల్